పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్ళాడి ఏకపత్ని వ్రతం అంట. దాని గురించి ఈయన టీవీ ఛానల్లో కూర్చుని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తే ఉన్నాడు కదా మన ఈశ్వరు, దాని గురించి పాపం ఈయన కూడా తెగ బాధపడిపోయాడు. సందర్భంగా ఈశ్వరు సాక్షి జర్నలిస్ట్ గా యాంకర్ ఈశ్వరు మన దువ్వాడ శ్రీనివాసరావు గారు రంకు వ్యవహారం మీద నువ్వు డిబేట్ పెట్టగలవా అని అడుగుతున్నాను. నువ్వు పెట్టలేవు నాకు తెలుసు, పెడితే ఆనందిస్తాను చూసి. ఎందుకంటే నువ్వెప్పుడు కూడా మా జనసేన పార్టీ మీద, ఇది టీడీపీకి వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ బీజేపీ వీటి మీదే నువ్వు పెడతావు కదా. ఒక్కసారి మీ పార్టీ ఎమ్మెల్సీ మీద, అతని రంకు వ్యవహారం మీద, అతనికి పెళ్ళయి ఇద్దరు పిల్లలుండి, ఆడబిడ్డలుండి, భార్య ఉండి, విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో, ఆ మహిళకి పెళ్ళయి పిల్లలుండి ఆ మహిళతో ఈనుండవు, ఈ వంకు వ్యవహారం మీద ఒక అర్థవంతమైన డిబేట్ పెట్టి ఏకపత్ని వ్రతం గురించి నువ్వు చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఇకపోతే ఈ వ్యవహారానికి సంబంధించి, ఇదే ఈ వంకుకు సంబంధించి, దువ్వాడ శ్రీనివాసరావు వంకుకు సంబంధించి ఆ మహిళ ఏమంటుందో విన్నాము. ఆవిడ మీడియా ముందుకు వచ్చింది. మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అదే పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ చెప్పేది ఏంటంటే, పెళ్ళైన ఇద్దరు ఆడామగా కలిసి ఉంటే, ఇద్దరికి పెళ్ళై కలిసి ఉంటే దాన్ని అడల్టరీ అంటారు, సహజీవనం కూడా అనకూడదు. అయినా తప్పే ఉంది, సుప్రీంకోర్టే చెప్పింది కదా అని చెప్పి ఇవి చెప్తుంది. కరెక్టే, ఈవిడ మాట ప్రకారం సుప్రీంకోర్టే చెప్పింది కదా. ఎవరితో ఉంటే ఏంటి, పెళ్ళి అయితే పెళ్లి కాకపోతే ఏంటి, విడాకులు ఇస్తే ఏంటి, విడాకులు లేకపోతే ఏంటి, ఆడా మగ ఎవరితో ఉన్నా అంతా కూడా వాళ్ళ వ్యక్తిగత అంశం అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈవిడ కూడా అదే చెప్తుంది. ఏమి మీకెందుకు బాధ, మా బాధలు మేము పడతాం కదా, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఉంది అని చెప్పేసి. తప్పులేదు, ఈ వ్యవహారంలో ఈమె గురించి మనం తప్పు పట్టము. కాకపోతే ఈమె ఎవరో కాదు, దువ్వాడ శ్రీనివాసరావు గారికి సంబంధించి ఆవిడతో ఉంటున్న మహిళ. దాంతోపాటు ఈవిడ టెక్కలి వైసీపీ మహిళా అధ్యక్షురాలంట, మళ్ళీ ఆ పదవి కూడా చేపట్టారంట. సో ఆయన వైసీపీ ఎమ్మెల్సీ, ఈవిడ మహిళా అధ్యక్షురాలు. సో ఇద్దరి మధ్యన ఏంటనేది బహిరంగంగా ఆవిడే ఒప్పుకుంటుంది. అడల్టరీ అని చెప్పేసి ఆవిడే ముద్రేసింది. ఇది చూస్తే మన ఏకపత్ని వ్రతుడు మన దువ్వాడ విధ్వంసాన్ని చూద్దాం. మన దువ్వాడ విధ్వంసాన్ని చూద్దాం. వెళ్ళి ఈయన భార్య బిడ్డల మీద, భార్య బిడ్డల మీద ఏ విధంగా దాడికి పాల్పడుతున్నారో చూస్తున్నాం. ఇది మన దువ్వాడ శ్రీనివాసరావు గారు ఏకపత్ని వ్రతుడై ఉండి తన భార్య మీద చేస్తున్న దాడి, తన బిడ్డల మీద చేస్తున్న దాడి. ఈ వీడియోని కొంచెం జగన్మోహన్ రెడ్డికి చేరేలాగా అందరూ షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. ఎందుకంటే ఆవిడ పార్టీలో ఉన్న మహిళా అధ్యక్షురాలు, ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ, ప్లస్ ఆయన ఏకపత్నీవ్రతుడైన ఎమ్మెల్సీ, ఇద్దరు కూడా మకాం పెట్టి, దుకాణం పెట్టి కాపురం చేస్తున్నారు. ఆవిడికి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఈయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇద్దరు విడాకులు తీసుకోలేదు. అదేమంటే ఆ మహిళ వచ్చి ఏమంటుంది, తప్పేంటి, సుప్రీంకోర్టు తీర్పు ఉందిగా అని చెప్తుంది. మరి ఈయన చూస్తేనేమో ఏకపత్ని వ్రతుడిగా ఉండాలని చెప్పి ఈయన చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వ్యక్తిగత అంశాలు మాట్లాడకూడదని నియమాలు ఉన్నా కూడా దాన్ని ఉల్లంఘించి ఆయన అసెంబ్లీలో గతంలో స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? నాకు ఒక్కతే భార్య అన్నాడు. ఆయన ఏమన్నాడంటే నాకు ఒక్కతే భార్య అన్నాడు. మరి ఒక్కతే భార్య ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండొచ్చా?
ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆయనకి ఒక్కతే భార్య, ఈయనకి కూడా ఒక్కతే భార్య, విడాకులు ఇవ్వకుండా ఆ పార్టీకి చెందిన మహిళా అధ్యక్షురాలతో ఈయన ఉంటున్నాడు. సహజీవనం కూడా కాదంట, అడల్టరీ అంట. సరే ఏదైతే అది కానీ ఇది ఆన్ అయిపోతుంది మధ్య మధ్యలో చేయదగిలి. ఇదండి మన దువ్వాడ శ్రీనివాసరావు గారి రంకు భాగోతం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో ఖచ్చితంగా చేరాలి. ఒక్కతే నాకు ఎప్పుడు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెళ్లిళ్ళ గురించి ఎవడకాలని అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చలు జరగాలి, ప్రజలు ఉపయోగపడాలి. ఎవరికి ఏమైతే ఎందుకు వ్యక్తిగత జీవితాలు ఆయన అసెంబ్లీలో అధ్యక్ష నాకు ఒక్కతే భార్య అధ్యక్ష, నాకు ఒక్కతే భార్య అధ్యక్ష, ఒక్కతే భార్య అధ్యక్ష అని చెప్పేసి చించుకుంటాడు పాపం. ఎందుకో ఒక్కతే భార్య. ఏందో జగన్మోహన్ రెడ్డి వంకు భాగవతాలు మీ పార్టీలో. ఈ భాగవతాలు ఏంటి? మీ ఎమ్మెల్సీ భాగవతాలు ఏంటి? నిన్న కాక మొన్న వచ్చాడు మీ రాజ్యసభ సభ్యుడు ఎవరు విజయసాయి రెడ్డి, ఆయనకి ఒక్కతే భార్య. ఎంత నచ్చైందో చూసాం కదా. ఆ బిడ్డకి తండ్రిదని చెప్పేసి ఎంత గొడవ జరిగింది పాపం ఆ మహిళకు సంబంధించిన అంశంలో. ఈయనేమో వేరే వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఈయన కాపం చేస్తుంటాడు. పెళ్ళా ఉన్నాం కదా వాడు శ్రీనివాసు, వేరే వాళ్ళ భార్యను తీసుకొచ్చి కడుపులు చేస్తుంటాడు విజయసాయి రెడ్డి. ఒక్కతే కానీ మీకు ఒక్కతే భార్య. మీ పార్టీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకెవరున్నారు? మీ అనంతబాబు ఏమో ఇది శవాలు మనుషులను చంపేసి శవాలు డోర్ డెలివరీ చేస్తుంటారు అనంతబాబు. ఇక మీ పార్టీకి సంబంధించి మీరు చక్కగా మీకు సరదాగా ఫన్ గా మీ బాబాయిని మీరే బాతుకు పంపించి గుండెపోటు తెప్పించి చంపించేస్తుంటారు. కానీ మీకు ఒక్కతే భార్య. అహింసావాదివి నువ్వు, నీకు హింస అంటే తెలియదు. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతంత మాత్రమే అంత సౌమ్యులు మంచివారు నమ్మాపుకోలేకపోతున్నారు. ఈ వైసీపీ అనే దుర్మార్గమైన పార్టీలో ఇంకా ముందు చాలా 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 వస్తూ ఉంటాయి. ఈ అదవులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా చేసిన పెళ్లిళ్ళ గురించి తెగ వాగుతూ ఉంటారు మీడియా ముందుకు వచ్చి. ఇందాక కూడా చూసాము యాంకర్ గాడు ఆడు ఎక్స్ప్రెషన్ ఆ డిబేట్లు ఇవన్నీ కూడా మీ పార్టీలో చాలా చాలా భాగవతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్జెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం తర్వాత అనొచ్చు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఎవరితో ఉంటే ఎవరు ఏమైపోతే ఎవరికి కావాలండి. మహా అయితే అన్యాయం జరిగితే ఆ కుటుంబానికి సంబంధించిన భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అత్తమామలు అమ్మా బాబు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అంశం కుటుంబ అంశం కొట్టుకుంటారు, చంపుకుంటారు, నరుక్కుంటారు, కేసులు పెట్టుకుంటారు, కోర్టుకి వెళ్తారు, ఇంకోటి వాళ్ళకి సంబంధించిన అంశం. దాని గురించి ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ ఎదవచ్చి గతంలో ఏకపత్ని వ్రతం అన్నాడు కదా, అందుకని చెప్పి మాట్లాడుతున్నాను. ఏకపత్ని వ్రతం కదా ఈ మాటలు మళ్ళీ ముగించే ముందు ఒకసారి విన్నాం. ఏకపత్ని వ్రతం చేసుకోగలదు కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. వ్రతం ఒకే పద్ధతి, సంస్కారం, తెలుగువాడిగా హిందూ మతంగా ఏకపత్ని వ్రతం మన మతం. నువ్వు ఇక్కడ మాట్లాడతావేంటో లోపలగా నీ బతికేవాడు తెలియదురా, బతికేవాడు తెలియదు. నాయకులకి వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి ఒక్కతే పెళ్ళాం, కానీ వంకులు మాత్రం జరుగుతూ ఉంటాయి. ఒక్కతే పెళ్ళాం విజయసాయి రెడ్డికి జరుగుతానే ఉంటాయి. ఎందుకులే మాట్లాడుకోవడం. ఇంకా ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారికి చేరే వరకు షేర్ చేయండి. ఏకపత్ని వ్రతుడు ఒకటే పెళ్ళా ఉన్న ఆయన వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు, ఏం చర్యలు తీసుకుంటారు ఒకరి మీద ఒకరు చూద్దాం.